ఏదో కోసం పెట్రోల్ పోసుకుంటావా? ఏం చెప్పావు? పెట్రోల్ ఎక్కువ కదా సార్, 70 రూపాయలు సార్. నా కోసం వాడు సూసైడ్ చేసుకుంటే వద్దని చెప్పకుండా పెట్రోల్ తొక్కేస్తా వేషాలు వేసారంటే ఆల్రెడీ తొక్కొచ్చున్నారు, స్మెల్ వస్తుంది ఏదో. లాస్ట్ క్లైమాక్స్ ఏంటి సార్? ఆ పైన చెట్టు ఉంది కదా సార్, ఆ చెట్టు మీద చెక్కి దూకి తాడు పట్టుకుని కొండ మీద రావాలి సార్. పిక్చర్ లో పట్టిందా? పైన చెట్టు మీద దూకారు ఎవడన్నా? రాగాయని కుదరవు, డూ పెట్టాలి. పైన చెట్లు ఎక్కుతారు. చాలా సింపుల్ గా చెట్టు ఎక్కడం. ఎన్నిసార్లు ఎక్కాను సార్ నేను. ఎక్కిది ఇలా కాదు, మా ఊర్లో చెట్లు ఎక్కాను సార్. మీ ఊర్లో చెట్లు ఎలా ఉంటాయి? మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. పడుకుంటే నేను కూడా ఎక్కుతా. ఎన్నో చెట్లు ఎక్కా. బాబు డూబు ఎంట్రీ సాంగ్ ఎందురా? ఎంట్రీ సాంగ్ ఎందుకు నీకు? ఎవడరా హీరో? మీరే. ఆడి డూపేంట్రా? మీ ఫ్యాన్ అంటే సార్. ఈడేంటి ఎలా ఉన్నాడు? అలా ఉన్నాడు కాబట్టి డూబేడు. మీలా ఉంటే హీరో అయిపోతారు కదా. చెప్పారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏం చేయాలి సార్? మీరు ఆ తాడు పట్టుకొని ఇక్కడ జంప్ చేస్తే హీరోగా ఎక్కడి నుంచి లేచి అక్కడ జంప్ చేస్తారండి. ఓకేనా? ఓకే సార్. విలన్ పడుకో బావ. విలన్ వచ్చాడు కట్టప్ప. ఇక్కడ నుంచో హీరోగా వచ్చి ఫైట్ చేస్తారు. ఓకేనా? యాక్షన్. ఏంట్రా వీడి విలనా లేదంటే చేతపడి చేసేవాడా? విలనే సార్. మరి ఏంటో డాన్సులు కడతాడు అక్కడ. నువ్వేంట్రా దూకడం ఏంటి? నేను ఇక్కడ రియాక్షన్ ఎలా ఇచ్చాను? ఎగిరి ఎంత దూకాను. హీరోలా ఉండు, నా యాటిట్యూడ్ తీసుకో. జనాలు అనాలి. సార్ మీ యాటిట్యూడ్ తీసుకున్నాను సార్. సార్ ఇప్పుడు హీరోయిన్ డైలాగులు చెప్పాలి సార్. ఏంటిది? ఆ లవ్ ఫీల్ తో సార్. ఓకే యాక్షన్ సార్. సార్ 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 కట్ కట్ సార్. సార్ డైలాగ్ లేవు సార్. డబ్బింగ్ లో చెప్తా. బొక్కలేదు నీకెందుకు? ఇప్పుడు హీరోయిన్ సజెషన్ సార్. వెనకాల కెమెరా పెట్టండి, మీరు నించోండి సార్. ఎందుక సజెషన్ ఇబ్బంది పెడతారు? డూప్ పెట్టండి. లవ్ యూ డాడీ. రై యాక్షన్. నీ గురించి ఎన్నో రోజులు వెయిట్ చేశా. నువ్వు రాకపోయావు. నిజంగా నువ్వు దొరకదు నా అదృష్టం. నువ్వు లేకపోతే అది ఎక్కడ చేసినాడు? నేను అసలు దగ్గరికి వెళ్ళానా? పట్టుకున్నానా? నలిపేస్తానండి అమ్మాయిని. కానీ నలిపేస్తావేంటి? నువ్వు డూపులో ఉండి అర్థమైందా? హీరోలా ఫీల్ అవుద్దు. హీరో ఎవడు? నేను హీరో, నువ్వు డూపు. సరే సమాధానం చెప్తాను రా, మాటకు మాట. సరే మీరు కూర్చోండి సార్. అయ్యా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అయ్యా, పెద్దలు అంతేగో. నేను విషయం చెప్పనా? అతనికన్నా నువ్వే బాగా యాక్ట్ చేస్తున్నావు. ఎప్పటికైనా నువ్వే హీరో అవుతావు చెప్తున్నా. నేను చూడు, నువ్వు హీరో అవుతావు. నా మాట గుర్తు పెట్టుకో. అదేనా? యాక్షన్ డైలాగ్. కమాన్ ఫీల్. నువ్వు ఫీల్ కావాలి. అది ఏడుపు అది. ప్రియా నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. అదిరిపోయింది సీను, చాలా బాగా వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి సార్. సినిమా అయిపోయింది సార్. అయిపోయిందా? అదేంటి నేను ఏం చేయలేదు. హీరోయిన్ తర్వాత అర్థం అవుతుంది సార్. సినిమా రిలీజ్ అని చూసుకుందాం. ఓకే కలుద్దాం మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత. ఓకే బాయ్. రారా తమ్ముడు. నేను ఫీల్ అవుతుంది కొట్టాను. సరేనా? నెక్స్ట్ సినిమాలో కూడా నీకు రికమెండ్ చేస్తా డూప్ గా. రండి ప్యాకప్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ 2 years అబ్బా మన షూటింగ్ స్టార్ట్ ఈరోజు తెలుసు కదా, కొత్త సినిమాకి. ఓకేనా? ఆ హీరో పిల్లలు సార్ బాబు గారు. హీరోని పిలుస్తూ నువ్వు వచ్చావేంటి? మేకప్ పోతున్నా సార్. హీరో గారు రావాలి సార్. హీరో గారు. హీరో పక్కన నుంచి డూపు అంటున్నా. ఇప్పుడు మీ డూప్ అతనండి. ఒకప్పుడు హీరో అలా ఉండేవాడండి. ఎన్కౌంటర్ ప్రాక్టీస్ చేసి చాలా అయిందిరా. ఏరా డబ్బులు ఇస్తే తీసుకుంటావు, టీ ఇస్తే తీసుకుంటావు, బుల్లెట్ తీసుకోలేవా? సరే ఆ సెల్ ఎవడున్నాడు? 406 ఉన్నాడు సార్. అని తీసుకోండి రా. ఏం చెప్పాలి సార్? మాదాపూర్ లో ఏటీఎం దొంగతనం జరిగింది, తెలుసా నీకు? తెలుసా? అది చేసింది నువ్వేనా? నాకు దానికి ఏ సంబంధం లేదు సార్. మరి సీసీ కెమెరా మొత్తం నువ్వే ఉన్నావు. నేను వచ్చింది యాక్చువల్లీ సీసీ కెమెరా తీసుకుందాం సార్.
ఏంటి? మా ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంది, కెమెరా లేదు, దాంతో షూట్ చేద్దామని తీసుకెళ్ళా. ఏం చేస్తుంటారా నువ్వు? నేను దొంగతనం చేస్తుంటా సార్. పిల్ల అయిందా? లేదు సార్, కానీ పిల్లలు ఉన్నారు. చూడడం చక్కగా ఉన్నావు కదరా, కాళ్ళు బాగానే చేతులు బాగానే ఉన్నాయి. అందుకే కదా సార్ దొంగతనం చేస్తున్నా, చేతితో దొంగతనం చేసి కాలుతో పరిగెడతా ఎవరు దొరకకుండా. సరదాగా పరిగెట్టరా? సార్ నేను అలా ఉత్తిన పరిగెట్టను సార్. ఉత్తినే పరిగెట్టవా? ఏదైనా దొంగతనం చేస్తే పరిగెడతా సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. తీసుకొని పరిగెట్టు. థ్యాంక్ యూ సార్. పట్టుకెళ్ళిపోతున్నాడు. నువ్వేం చేస్తావు సార్? నువ్వు ఇటు పక్కెళ్ళు, నేను ఇటు పక్క వెళ్తా. ఓకే సార్. ఈ పోలీసు ఎప్పుడు వచ్చినట్టు వచ్చి నేను పట్టుకుని వెళ్తున్నాడు. హాస్పిటల్ ఉంది, దీంట్లోకి వెళ్ళిపోతే బెటర్. నాకు గుడ్డు పడకూడదంటే డాక్టర్ గడ్డ పేసేస్తాను. డాక్టర్ గారు ఆపరేషన్ మీరే డాక్టర్ గారు. నేను డాక్టర్ కాదండి. మా తాతయ్య ఆపరేషన్ చచ్చిపోతా, మీ కాలు పట్టుకుంటా. ప్లీజ్ సార్, పెద్ద డాక్టర్. ఇదేంటి డాక్టర్ లోపల వచ్చాడు, ఏది పోయాలి ఇప్పుడు? ఆ దొంగ ఇటు పక్క వచ్చాడు, కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు. నా గెటప్ చూసాడంటే కంపల్సరీ గుర్తుపెట్టేస్తాడు. గెటప్ చేంజ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆపరేషన్ సర్జరీ చేయడానికి వచ్చిన జూనియర్ డాక్టర్ మీరేనా? యా. సీనియర్ డాక్టర్ మీరేనా సార్? సీనియర్ నేనే. స్టార్ట్ చేయండి. మీరే స్టార్ట్ చేయండి. సార్, సీనియర్ కదా. మీరు డాక్టర్ కొటారియా? యా కొటారియా. మీరు? సెటేరియా. డాక్టర్ ఈసీజీ రిపోర్ట్స్ ఏమొచ్చో చూడండి. ఈసీజీ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఏమొచ్చింది? ఓ పాజిటివ్. ఎవడ్రా బ్లాక్ అండ్ వైట్ లో కరిగించింది? కలర్ లో కరిగించాలి కదా, ఇలా కలర్ లో కరిగించండి. అంటే అక్కడ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ సార్, కలర్ లేదు సార్. మై గాడ్. సారీ మీ తాత మొక్క ఎన్ను మొక్క రివర్స్ అయిపోయింది సార్. మీరు తిరిగే చూస్తారు సార్, ఇలా చూడండి. ఓ మై అడ్డం వెళ్ళిపోయింది. అలా కాదు సార్, ఇటు పైకి పెట్టండి. పేషెంట్ కి ఆపరేషన్ చేసే ముందు ఏదో ఇస్తాం కదా సార్, మత్తు మందు ఏదో. దాన్ని అనెస్థీషియా అంటారు. అనెస్థీషియా మీరు ఇవ్వండి సార్. నువ్వే చే. నేను మర్చిపోయి సార్, ఇంట్లో ఉంది. మందు అందుకో. మందు పెట్టే వచ్చా సార్? మందు ఏదైనా మత్తే కదా. సరే మందు ఇస్తారా? వద్దు సార్, తాతయ్య వద్దు సార్. ఏమైందయ్యా? మా తాతయ్య బ్రాండ్ తాగాడు సార్. అది కాదే, ఏ బ్రాండ్ అని. ఇప్పుడు తాత మత్తు కావాలి. ఇదిగో పడుకో డాక్టర్. ఇతను పూర్తిగా మత్తు ఎక్కినట్లేదే. ఇంజక్షన్ లైట్ గా పనిచేస్తుంది. ఇలాంటప్పుడు ఇంకొంచెం కామన్ రాలంటే మా తాతని చంపేస్తున్నాడు సార్. మీ తాతకి ఇంకా పూర్తిగా మత్తు ఎక్కలేదు, కొట్టాడు. అవునా? సార్ మీ తాత ఆపరేషన్ సక్సెస్. సార్. అయ్యో లైట్ బీర్. డాక్టర్ కొటారియా? మనకు ఇంకా ఆపరేషన్ వచ్చింది, మన అర్జెంట్ అక్కడ వెళ్ళాలి. మా తాతని చంపేశారా మీరు? చంపేయండి సార్. డాక్టర్ లేడా? యు రాస్కెల్, ఇడియట్, స్టూపిడ్ కౌంటర్. ఏం చేస్తున్నావు నువ్వు? యు రాస్కెల్, స్టూపిడ్ కౌంటర్. నువ్వేం చేసావా? అనవసరంగా మీరు దొంగ డాక్టర్లు వచ్చి మా తాతయ్య చంపేశారా? మా తాతయ్య కూడా దొంగ డాక్టర్ సార్. బీటెక్, ఐటీ 4 years అయ్యా. డాక్టర్ కి వచ్చేది వాళ్ళ.